ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు హెస్కేల్ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరి గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు. ఇశ్రాయేలును మోషతో సెలవిచ్చి దీవించినట్లుగా మనం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటినీ, మీ గర్భ ఫలమును, నీ పశువులను, నీ భూమి పంటను నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను అని ఆ యొక్క వాక్యం యొక్క భావం. తిరిగి ఇశ్రాయేలు మరొకసారి హెస్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా ఆశీర్వచనపు మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు కలగజేసేదనని ఇశ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు హెస్కేల్ ద్వారా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేల్ అనగా 12 గోత్రాల ప్రజలు. ఈ 12 గోత్రాల ప్రజలందరినీ దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడంటే, ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవా మాట విని ధర్మశాస్త్రమందున్న ఆజ్ఞలను గైకొని నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో సేవించిన ఎడల అప్పుడు ఈ దీవెనలన్నీ నీకు వస్తాయని దేవుడు తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. వారిని తిరిగి అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఈనాడు ఈ వాక్యం మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మనం కూడా ఆశీర్వదించబడాలంటే, ఆత్మీయంగాను భౌతిక పరంగాను దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, ఆయన కట్టడల్ని గైకొనాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు, నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని సెలవిస్తాడు. కనుక క్రైస్తవులమైన మనము ప్రేమ లేకుండా, తల్లిదండ్రులను ప్రేమించకుండా దేవుని మందిరానికి వెళ్ళితే సరిపోదు.
ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తాడు కదా. కనుక మనము ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాలు మనం జీవించాలి. మన సోదరులను, మన తోబుట్టువులను, మన తల్లిదండ్రులను దేవుడు చెప్పినట్లుగా ప్రేమించి అందరికీ ఆదర్శవంతంగా మనం నిలిచినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా దీవించాడో మనల్ని కూడా అదే విధంగా దీవిస్తాడు. మనకు దీవెనలు రావట్లేవంటే మనలో ఎక్కడో ఒక చోట దేవుని ఆజ్ఞలను మనం గైకోవట్లేదు అనేటువంటిది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం ఆచరించినట్లయితే ఆయన మహిమపరిచినట్లే. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు హెజ్కేల్ ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. అలనాడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. ఈనాడు ఆదియందు వాక్యముండను, వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారిగా మన మధ్యలో నివాసము చేసెను. ఆయన మాటలే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ మాటలు మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభువుల వారు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు నువ్వు గైకొన్నట్లయితే, విన్నట్లయితే దేవుడు నీతో చేసేటువంటి ఆశీర్వాదపు నిబంధన నిన్ను చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ విధమైనటువంటి క్రైస్తవ జీవితం కలిగి ముందుకు సాగిపోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనం పొందడానికి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్కులను బట్టి వందనాలు. రాత్రంతా కాపాడినారు, సంరక్షించినారు. మాకు నాయన మరొక దినాన్ని ఇచ్చినారు తండ్రి. నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ లేఖనాల ప్రకారంగా మమ్మల్ని, మా పిల్లల్ని, మా సమస్తాన్ని నువ్వు ఆశీర్వదించి నీవు మహిమ పొందుమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.